అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకమే ఎందుకు చేయాలి? పాలాభిషేకం, తేనె అభిషేకం అవన్నీ చేయొచ్చు కదా, ఎందుకు నెయ్యే అభిషేకం చేయాలి? అక్కడ శబరిమలలో కూడా ప్రాధాన్యత నెయ్యికే ఉంది. ఎందుకు అనంటే స్వామివారు యోగ నిద్రలో కూర్చున్నారు. తన యొక్క మెడిమలు, కాలు యొక్క మెడిమలు పృష్ఠభాగానికి వేసుకొని కూర్చుని ఒక యోగ ముద్రలో కూర్చున్నారు స్వామివారు. మనం కావాలంటే చూడండి, యోగాలో అయ్యప్ప స్వామి కూర్చున్నట్టు మనం కూర్చోలేం, అలా బ్యాలెన్స్ అయి పడిపోతాం. మెడిమలు ఉంటుంది కదా, కాలు మెడిమలు పృష్ఠభాగానికి తాక్కుంటూ కూర్చునే ఒక యోగ. దాన్ని మీరే ఇప్పుడు కూర్చొని ఉన్నారు కదా, కూర్చున్న చోట నుంచి లేచి మీరు కూర్చున్న చోట తాకి చూడండి, ఒక వేడి వచ్చి ఉంటుంది. ఈ యొక్క స్వామివారు అక్కడ శ్రీచక్ర యోగపీఠంలో అలా కూర్చోవడం వల్ల వేడి ఉష్ణమై ప్రపంచాన్నంతా దహిస్తుందట. వెంటనే పరశురాముల వారు ఏమన్నారు, ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేయండి. ఆజ్యం అంటారు కదా, స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయడంతో ఆ శరీరంలో ఉష్ణం తగ్గిపోయి శాంతస్వరూపుగా ఉంటారంటారు. కాబట్టి శబరిమలలో ప్రధాన అభిషేకం నెయ్యి అభిషేకంగా మారింది. నెయ్యికి వేడిని తగ్గించే గుణం. నెయ్యికి కొలెస్ట్రాల్ ఉంటుందని ఎవరైనా చెప్తే నమ్మకండి, కావాలంటే మంచి డాక్టర్లను అడగండి. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు, నెయ్యి తీసుకోవాలి, నెయ్యి తాగకూడదు. అలాగే నెయ్యితో అభిషేకం చేయాలి. ఆ స్వామివారికి చేసిన అభిషేకాన్ని మనం కూడా భోజనాల్లోనూ, లేదా మనం ఏం చెప్తాం, సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి అంటాం చూసారా, ఆ స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యిని మనకేమన్నా బాగాలేనప్పుడు శరీరంలో పెట్టుకోండి, భోజనంలో కలుపుకొని, ఇంకో ½ కిలో కలుపుకొని భోజనంలో కలుపుకోండి. ఆరోగ్యవంతులుగా ఉండండి. శరణమయ్యప్ప.